వేములవాడ పట్టణంలో బ్యూటిఫికేషన్ అందులో భాగంగా 2,65,00,000తో 150 స్తంభాలను రెండో బైపాస్లో నిర్వహించి 300 ఎల్ఈడి బల్బులను ఈరోజు ప్రభుత్వ విప్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. జై కాంగ్రెస్. వేములవాడ పట్టణంలో బ్యూటిఫికేషన్ లో భాగంగా మొదటి బైపాసు అదేవిధంగా రెండో బైపాస్ లో కొంత భాగానికి సెంట్రల్ లైటింగ్ సిస్టానికి 2,65,00,000 రూపాయలు మంజూరు చేసుకున్నట్టు సందర్భంలో మల్లారం రోడ్లోని నంది విగ్రహం దగ్గర నుంచి బతుకమ్మ తెప్ప మీదుగా మహంకాళి గుడి నుండి జైత్యాల బస్టాండ్ మీదుగా సాయి రక్ష వరకు 150 పోళ్లను 300 లైట్లతో ఇప్పుడు మనం 5 ప్రాంతాల్లో ఆటోమేటిక్ సిస్టమ్ ప్రారంభం చేసుకోవడం జరిగింది. మరో 82 పోళ్లు సాయి రక్ష నుంచి పెద్దమ్మ గుడి వరకు, సాయి రక్ష నుంచి చాతరాజపల్లి పెట్రోల్ బంక్ దగ్గరికి, కొర్ట్ల బస్టాండ్ నుంచి భీమేశ్వర గార్డెన్ కు, కొర్ట్ల బస్టాండ్ నుంచి మల్లారం వైపు కూడా మరో 82 పోళ్లను కూడా మనం వేసుకొని దాని అనుమతి కోసం వేచి చూస్తున్న సందర్భం అది కూడా మరోసారి మనం ప్రారంభం చేసుకుంటాం. దీనివల్ల వేములవాడ పట్టణం చుట్టూ కూడా ఈ సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ రావడం అంటే ఇంతకుముందు కౌన్సిలర్ గారు చెప్పినట్టు, చైర్మన్ గారు చెప్పినట్టు భద్రతకు ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళం అవుతాం. రాత్రిపూట ప్రయాణించేటువంటి ప్రయాణికులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేటువంటి కార్యక్రమం